హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి బెండకాయ పులుసు. సో ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే మనం చూసేద్దాము. మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. సో ఈ బెండకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు: 1/2 kg బెండకాయలు, 2 మీడియం సైజ్ టమాటోస్, 1 మీడియం సైజ్ ఆనియన్, నిమ్మపండు సైజ్ చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. ఇందులో నుంచి రసం తీసుకుంటాను. మనం 1.5 గ్లాస్ వాటర్ ఈ చింతపండులో యాడ్ చేయాల్సి ఉంటుంది. మనకి వాటర్ ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. బెండకాయలను అయితే మన వీడియోలో చూపించినట్లుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇందులో ఒక 50 ml ఆయిల్ పోసుకున్నాను. ఈ ఆయిల్ అంతా హీట్ అయ్యే వరకు నేను వెయిట్ చేస్తాను. ఆయిల్ అంతా కూడా కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ మెంతులు, మినపప్పు 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. చిటపట అనేదాకా బాగా మనం వేయించుకోవాలి. దీని తర్వాత మనం ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటాం ఎర్రగడ్డలని. ఈ స్పీసెస్ అంతా కూడా బాగా వేగిన తర్వాత నేను ఇప్పుడు ఎర్రగడ్డలని ఈ ఆయిల్లో వేసుకుంటాను. ఈ ఎర్రగడ్డలంతా కూడా బాగా మెత్తగా అయ్యేదాకా నేనైతే వేయించుకుంటాను. కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చేదాకా అయితే వేయించుకుంటాను ఈ ఎర్రగడ్డలన్నింటినీ. మీరు మన వీడియోలో అయితే చూడొచ్చు నేను ఎలా వేయించుకుంటున్నాను అనేది. మనం 2 మీడియం సైజ్ టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఎర్రగడ్డలన్నీ కూడా బాగా వేగిన తర్వాత నేను కొంచెం కరివేపాకు వేసుకుంటాను. ఈ కరివేపాకుని కొద్దిసేపు వేయించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటోస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటాను ఇప్పుడు. ఈ టమాటోస్ అంతా కూడా బాగా మగ్గి మెత్తగా అవ్వాలి. అప్పటిదాకా అయితే నేను వేయించుకుంటాను. మీరు మన వీడియోలో అయితే చూడొచ్చు ఎలా వేయించుకుంటున్నాను అనేది. టమాటోస్ అంతా కూడా బాగా వేగాయి, బాగా మెత్తగా అయ్యాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు తీసుకొని ఇందులో వేసుకుంటాము. ఇందులో 1/2 టీ స్పూన్ కల్లుప్పుని యాడ్ చేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవంతా కూడా బాగా బెండకాయలకి పట్టేటట్లు మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు రసంని తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు రసంలో పిప్పంతా తీసేసి ఒట్టి రసంని మాత్రం తీసుకొని ఇందులో యాడ్ చేసుకుంటాము. మనం బెండకాయలను అయితే ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి. దానికోసం మనం బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారాలు అంతా కూడా బాగా బెండకాయలకి పట్టేలాగా చేసుకొని పైన ఒక మూత అనేది పెట్టుకుంటాము. బెండకాయలన్నీ బాయిల్ అవ్వాలి. మధ్య మధ్యలో ఈ మూతని తీసి మనం అయితే చూసుకుంటుంటాము బెండకాయలు బాయిల్ అయ్యాయా లేదా అనేది.
అలాగే ఉప్పు కారాలు కూడా ఒకసారి చూసుకోండి మీకు సరిపోయాయా లేదా అనేది. ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఉప్పు కారాలు అనేది. అలాగే వాటర్ కూడా మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను. మరి బెండకాయ పులుసు పుల్లగా ఉండకుండా ఉండడానికి నేను షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. మనమైతే చూడొచ్చు బెండకాయలంతా కూడా బాగా బాయిల్ అవుతున్నాయి. మధ్యలో మూతని తీసి మనం మిక్స్ చేసుకుంటూ ఉంటాము అన్ని సైడ్స్ బెండకాయలంతా కూడా బాగా బాయిల్ అవడానికి. మీరు ఒకసారి బెండకాయని పట్టుకొని అయితే చూడొచ్చు మన వీడియోలో చూపించినట్లుగా ఉడికిందా లేదా అనేది. బెండకాయ ఉడకపోతే మీరు ఈ గిన్నెని ఇంకా స్టవ్ మీద పెట్టుకొని కొద్దిసేపు అయితే మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ బాయిల్ చేసుకోండి. ఎప్పుడైతే బెండకాయ కొంచెం మెత్తగా అవుతుందో అప్పుడు దాకా అయితే మనం బాయిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది బెండకాయలని బట్టి కూడా ఉంటుంది. కొంచెం ముదురు బెండకాయలు అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు. అలాగే లేత బెండకాయలు అయితే కొంచెం తొందరగా ఉడికిపోతాయి. మీకు కర్రీ ఎంత కావాలో దాన్ని బేస్ చేసుకొని మీరు పులుసు కానీ చిక్కగా కావాలనుకుంటే కొద్దిసేపు అయితే బాయిల్ చేసుకోండి. ఇంకా అలాగే పులుసు కానీ ఇది సరిపోతుంది అనుకుంటే మీరైతే ఇంకా దించేసుకోవచ్చు స్టవ్ మీద నుంచి. ఇప్పుడు నేను ఈ బెండకాయ పులుసునంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో మీరైతే చూడొచ్చు ఎలా వచ్చిందో బెండకాయ పులుసు అనేది. చాలా టేస్టీగా అయితే వచ్చింది. మీరు కూడా ఈ డెలిషియస్ బెండకాయ పులుసుని అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. సో మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. అలాగే వీడియో కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందు ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.